నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాలయామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం యో నిత్యమచ్యుత పదాంబుజైర్మురుక్మా వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో సదయేక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగరీగణం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాపయ భట్టనాద శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలదిం గోవిందపూరాధిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలయ సదేవాధిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సౌనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరిసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సౌనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. నృత్యర్థసారజనకం స్మృతబాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణబంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికన్నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేణ దర్శితం కృష్ణసోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీవక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశకపాద సేవా ప్రాతాకిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు మాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంసదయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠగోపవాన్మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం. திருவழிநாடென்னும் தன்குருவன் நம்மருவின் பொன்னல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தானடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாரும் வாயாலும் மண் குருகோர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் உரியவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசுமனதன் வாயந்து மலர் பாதம் வணங்குகின்றேன். ஆய்ந்த பெரும் சீரார் சடகோபன் தந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திழும் சோலை மதிலரங்கள் வன்புகழ்மே ஆண்டு தமிழ் மறைகள் ஆயிரம் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசம் மிக்க விரைநிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாதி தொக்கையிலும் உள்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఇవాళ పండగ రోజు అన్నమాట. మన మణి చక్కగా ఎంత కైంకర్యం, ఎంతమంది ఎంత బాగా చెప్తున్నారో. మణి అనగానే నాకు మొట్టమొదట గుర్తొచ్చేది సౌమ్యత్వం. అంత ప్రశాంతంగా, అంత పీస్ఫుల్ గా, అంత చక్కటి వాక్కుతోటి ఎంత చక్కగా నడిపిస్తుంటుందో. ఒక్కొక్కళ్ళని సునంద గారు అన్నట్టు నమ్మాళ్ళ వాళ్ళని తిరువాయిమల్లికి సెలెక్ట్ చేసుకున్నట్టు మణినేమో ఆచార్య పరంపర కోసం సెలెక్ట్ చేసి అంత చక్కటి అవకాశాన్ని పెరుమాళ్ళు కనిపించారేమో.
అందుకోసమేనేమో, ఎందువల్ల అంటే ఇది ఇవాళది ఇప్పటిది ఈ క్షణంతో గాలిలో కలిసిపోకుండా దాన్ని అలా శాశ్వతీకరించి ఇందాక అతను చెప్పినట్లుగా భావితరాలకి కూడా ఈ నిధిని అందించేటువంటి ఉత్తమ కార్యక్రమాన్ని ఆ అమ్మాయికి భగవంతుడు అనుగ్రహించాడు అంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంత అవసరం అండి. నిజంగా కొంతమందిని తలుచుకుంటే ఆనందం వేస్తుంది. మన ఆచార్య పరంపరలో ద్రోణంరాజు సుజాత గారు ఉన్నారు. ఇందాక ఆవిడ కోరారు, మణి నువ్వు వక్తగా కూడా మారాలి అని. సుజాత గారు అలా వక్త అయిపోయారండి. ఆవిడ కాకినాడలో జరిగే దాంట్లో రామాయణోపన్యాసాల్లో అరణ్యకాండని 5 రోజులు అద్భుతంగా ఉపన్యాసం చెప్పేశారు. అది ఇవాళ ఘోషలో ఇంకొక ఆనందకరమైనటువంటి వాక్యం. అలా రామాయణం అంతా చెప్పాలమ్మా అని నాకు అనిపించింది అన్నమాట. అలాగే మా మణి కూడా అలాగే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఉండి ఈ ఆచార్య పరంపరని అన్నగారికి కుడి చేతిగా ఉండి చక్కగా ముందుకి నడిపించాలి అని నమ్మాళ్ళవారిని, ఆచార్యులని, పెరుమాళ్ళని, పెద్దల్ని అందరినీ ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. దాసమ్మ అంతా ఆచార్య కృపమ్మా, నాకంతా ఆచార్య కృపే, అందువల్ల ఇదంతానమ్మా దాసు. అదే ఆ పెరుమాళ్ళు అలా సెలెక్ట్ చేసుకోవడంలోనే వస్తుంది అనమాట అదంతా. ఇంతమంది ఉండగా నీకే దివ్యావకాశం వచ్చింది అంటే అది పూర్తిగా పెరుమాళ్ళు పెద్దల యొక్క ఆశీస్సులేనమ్మా. నా జన్మ ధన్యం అయిపోయిందమ్మా ఈ రోజుతో, నిజంగా నా జన్మ ధన్యం అయింది. అదే సౌమ్యత్వానికి ఉదాహరణ. సరే, తిరువాయిమలిలో మనం 7వ పదిలో 9వ తిరువాయిమలిలో 10వ పాసరంలో ఉన్నాం కదా. 10వ పాసరం. உதவி கைமாறு என்னுயிரென்ன உற்றெண்ணில் அதுவும் மற்றாங்கனம் நன்னது என்னால் தன்னை பதவியின் கவி பாடிய அப்பனுக்கோ எதுவும் மன்னமில்லை செய்வது ఇంగుం అంగే. చాలా చక్కటి చక్కటి చిన్న చిన్న పాసరాలు, అద్భుతమైనటువంటి పాసరాలు. నిన్న ప్రతిపదార్థం చెప్పేసుకుంటున్నట్టున్నా. సర్వేశ్వరుడు చేసిన దానికి ప్రత్యుపకారాన్ని నేను చెయ్యలేను అనేటువంటిదే. ఇక్కడ చేయలేను, అక్కడ చేయలేను, అవకాశమే లేదు నాకు. ఎందువల్ల అంటే ఇక్కడైతే ఈ ఆత్మ నాది కాదు, ఇది భగవంతుడిది అనేటువంటి భావంతో. అక్కడంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఉండడం తప్ప రెండవ అవకాశమే లేదు అనేటువంటిది. కాబట్టి ఈ ఆత్మ జ్ఞానానంద స్వరూపంగా స్వయం ప్రకాశకంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ అన్నమాట. అలాంటి ఆత్మని మనకి ఇచ్చినందుకు పెరుమాళ్ళకి మనం ఏమి చేయగలమండి అంటున్నారు. 10వ పాటు వ్యాఖ్యానంలో 301వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. 10వ పాటు ఉపకార స్మృతిக்கு காலம் போரிகிறதில்லை என்று நேரு புண்படானில்லாதே உம்மதாயிருப்பது ஒரு வஸ்துவை அவனுக்கு ప్రత్యుపకారமாக கொடுத்து పిழைతూ పోగ మాట్టేరో ఎన్నా. ఈ వాక్యాన్ని చెప్పుకున్నాం కానీ కొంచెం రికాల్ అండ్ రికలెక్షన్ అని మళ్ళీ అందులోకి రావడానికి ఆ వాక్యాన్ని ఒక్కసారి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇలాగా ఇంత అందమైన ఉపకారం చేసినటువంటి పరమాత్మకి ఏం చేయలేకపోతున్నానంటారేమిటండి? ఏదో ఒకటి ఇవ్వండి, ఇచ్చి రుణం తీర్చుకోండి. మీ దగ్గర ఆత్మ ఉంది కదా అంటే, ఈ ఆత్మ నాదే అండి, ఇది భగవంతుడు నాకు అనుగ్రహించింది, ఆయన వస్తువు ఆయనకి ఇవ్వడం నాకు ఏం చేసినట్టు అవుతుందండి, అది ప్రత్యుపకారం ఎలా అవుతుందండి అంటున్నారు. ఉదవి ఉండు ఉపకారం అది కైమారాగా ప్రత్యుపకారమాగా నేను వాక్యాలు చెప్పుకున్నాం. ఉదవి ఉండు అంటే ఉపకారం అని, కైమారాగా అంటే ప్రత్యుపకారం అని. కైమారిలేను అని దండం పెట్టడం తప్ప ఏం చెయ్యలేను. ఇది నమ్మాళ్ళవారు తరచుగా ఉపయోగించేటువంటి పదము. అత్తై కొడుతాలో ఎన్నిల్ అది చెయ్యలాయితిరే అడిగిలే మయిర్ వరిమదిలినం మరణెత్తనాగిల్ మున్నై అత్తై కొడుతు వైతానే. నెక్స్ట్ పేజీ 302వ పేజీ అన్నమాట. భ్రాంతి സമയത്തിൽ ആത്മസമർപ്പണം പോലെ ഇരുപ്പതെன்றாயிற்று ఉపకార స్మృతియాలే ప్రతిపకారం తేడి కలంగిరదు. ఇది మామూలుగా నేనేదో చెయ్యగలనేమో ఆత్మ సమర్పణ చేయడం, ఈ ఆత్మ నాది అనే భ్రాంతిలో ఉంటే అలాగా. కానీ అలాంటిది లేదు. ఇది భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటిది.
ഭ്രാന്തി സമയത്തിൽ ఆత్మసమర్పణం తాను వేణం. తెలిందవ అనంతరం ఆ స్మృతిలోకి వచ్చాక అంటే ఇది నాదా, నాదైతే నేను ఇవ్వాలి, ఆయింది ఆయనకి ఇవ్వడం నాకేం గొప్పతనం అండి, ఎన్నుడయ్య వస్తువై అవనకు కొడితే నేను నెరిక్క కడవనల్లను, ఆయనకి ఇచ్చానని నేను చెప్పుకోలేను. ఎందువల్ల అంటే ఇది నాది కాదు కాబట్టి. అనాది కాలం ఆత్మాపహారం పండి ఇక్కడ ఒక సిద్ధాంతాన్ని చెప్పారు, ఆత్మాపహారం. ఈ ఆత్మ మనదేమో అనుకోవడం పెద్ద దొంగతనము. ఆత్మాపహారము అంటే ఆత్మని దొంగిలించుట. మనకి ఒక 6 దోషాలు ఉన్నాయి అని చెప్పి ఉంది సిద్ధాంతంలో. అందులో ఈ ఆత్మ దేహం అనుకోవడం, ఈ ఆత్మ నాది అనుకోవడం, ఇలాంటివన్నీ దోషాలన్నమాట. తెలిందానంతరం நான் என்னுடைய வஸ்துவை தந்தேன் நெருக்கமாக பின்னையும் பழைய அபகாரமே అనువర్తితదామే జ్ఞానం పిరందమైపోయామిరే సర్వముక్తి ప్రసంగ పరిహార్థమాగా ఆత్మసమర్పణం తాను వేండి వరుం. అది ఆత్మాపహారం చేయడం అంటే ఏమిటండి? ఈ ఆత్మ స్వతంత్రం, ఇది నాది అని అనుకోవడం, అది చాలా పెద్ద తప్పు. ఈ ఆత్మని మనం ఇవ్వాలి అని భావించడమే పెద్ద తప్పు. ఆయనకి ఇవ్వాలి అనుకోకూడదు. అంటే దొంగ సొమ్ము మనం ఎవరిదో తీసుకొని వచ్చి మనం దానం చేసినట్లుగా అవుతుంది, అది దోషము అన్నమాట. మరి ఆత్మ సమర్పణం చేయకపోతే భగవంతుడు ఎవరికి ముక్తినిస్తాడండి? మయా సమర్పిత అథవా కిన్ను సమర్పయామితే ఎన్నా నిన్నదిరే ఎనదావి తందుజిందేని ఎన్న ఎనదావియారి అనారి అన్నారిరే. ఇక్కడ ఒక చక్కటి ఈ సర్వముక్తి ప్రసంగము అని ఒక మాట ఉందండి. మనం పెరుమాళ్ళని ప్రార్థిస్తే ముక్తినివ్వడం ఒక ఎత్తు, ప్రార్థించకపోయినా అందరికీ ఇచ్చేయడాన్ని సర్వముక్తి ప్రసంగము, అందరికీ ముక్తిని ఇచ్చుట అంటారనమాట. అంటే ఆత్మ సమర్పణం, నా బరువు బాధ్యతలు నీవే అన్నవాడికే మోక్షం ఇవ్వాలి గాని ఆత్మ సమర్పణ లేకుండా మోక్షం ఎలా ఇస్తాడండి? స్వామికి ఒక నియమం ఉంది, ఒక్కసారి నీ వాడిని అనరా చాలు, అప్పుడు నేను నీకు మోక్షం ఇస్తాను. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్ను శరణుగా పొందాను అన్న వాడికి ఇస్తాను, అందరికీ ఇచ్చేస్తాను అంటే ఆ ఆత్మ సమర్పణ చేయని వాడికి కూడా ఇవ్వవలసి ఉంటుంది అనేటువంటిది అనమాట. కాబట్టి ఈ జ్ఞాన వైసద్యం అంటే ఈ ఆత్మ భగవంతుడిది, ఆయనకి మనం ఇవ్వడమా అని జీవుడు సిగ్గుపడడం అనేటువంటిది ఒక సంప్రదాయమైన పద్ధతి. మయా సమర్పిత, ఇదిగో నేను నీకు ఆత్మనిస్తున్నాను అని వెంటనే అథవా కిన్ను సమర్పయామి, ఆళ్వందారు అంటారు కదండి, అయ్యయ్యో నేను ఇవ్వడం ఏమిటయ్యా, ఈ ఆత్మ నీది నీకు నేను ఇవ్వడం ఏంటి? ఇవ్వకపోతే మహాదోషం, ఆత్మాపహారం అవుతుంది. కాబట్టి స్వరూప జ్ఞానం కలిగినప్పుడు ఆత్మ సమర్పణ చేయాలనుకోవడం, మళ్ళీ నేను చెయ్యడం ఏమిటి అనుకోవడం, ఇది సంప్రదాయంలో ఒక పద్ధతిగా సాగుతోంది అన్నమాట. తండ్రి నా ఆత్మను తప్ప నేనేమీ ఇవ్వలేను అనడం ముందు, కాసేపు అయ్యాక ఆయనకి ఇవ్వడం ఏమిటండి అని ఎనదావితం దొజిందే, నా ఆత్మని నీకు ఇస్తున్నాను, ఇది ఫస్ట్ స్టెప్. ఎనదావియారు అన్నారు, ఈ ఆత్మ ఏదో నాదిలాగా చెప్తున్నానేంటయ్యా, ఇది నాదా అనుకోవడం అనేది రెండవది అనమాట. ఊత్తెన్నెల్ ఆరాయాదే மேலுஜ நின்ன கொடுக்கில் கொடுக்கலாம் நெஞ்சிலே சிறிது வெளிச்சிறப்பு பிறந்து இதனுடைய ஸ்வரூபத்தையும் ఆరాయందు பார்த்து கொடுக்க ప్రాప్తి இல்லை. కొంచెం గనక ఆలోచిస్తే అనుకోకుండా ఇచ్చేయాలే గాని ఈ ఆత్మని అనుకుంటే మాత్రం నీకు ఇవ్వడమే అవుతుంది. దాన్ని కూడా మరిచిపోయేంత అంకిత భావం మనస్సుకి అలవాటైతే నా సర్వస్వం నీదే అని అనగలుగుతాం. ఈ ఆత్మ నీదే అని తెలిసినప్పుడు నీకు ఇవ్వడంలో విశేషమేమీ లేదు, నాకు అసలు అధికారం కూడా లేదు. నీకు ఇవ్వడం ఎవరిదో తీసుకొచ్చి నేను ఇంకోళ్ళకి ఇవ్వడం ఏంటండి, దాని మీద నాకేం అధికారం ఉంటుంది? அதுவும் ஆத்மாவும் மத்து அப்படி பட்ட ஆத்மீயங்களும்
ఆత్మ ఆత్మీయములు అన్నీ వానివే. అంటే ఆత్మకు సంబంధించిన సమర్పణ భావాలు ఆత్మీయాలంటే ఇవన్నీ కూడా ఆయనవే. అంగవన్ రెండదు ప్రత్యుపకారం పణ్ణి ధరిக்க వేణం దశയിൽ అవనారాయిరానింద్రదు ఎన్నాళ్ళు అంటే ఉపకార స్మృతి కూడా నాకు లేదు, నాకు ఉండకూడదు. ఆయనది ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. ఇది పరాకాష్ట అండి. అంత స్థితికి మనం వెళ్ళడం చాలా కష్టం. ఏమో ఇది ఆయనది, ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన నడిపించుకుంటున్నాడు అన్న భావన నిత్యం మనలో ఉండాలటండి. కానీ మనకి ఎలా ఉంటుంది, ఇవన్నీ మనవేమో, మనం చేస్తున్నామేమో, కొంచెం వినయంగా భగవంతుడు నా చేతి చేయిస్తున్నాడేమో అంతవరకు పెడతాం. కానీ ఇక్కడ ఆళ్వారు ఏమంటున్నారంటే నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో, ఇది ఆయనది, ఆయన వస్తువు, ఆయనకి ఎలా కాస్తే అలా చేయించుకుంటాడు. అంత పారతంత్రం ఉండాలి. ఎన్నాలిచ్చాది ఉపకార స్మృతికం కూడా ప్రాప్తి ఇల్లాద ఎన్నాలే. ఉపకార స్మృతికి కూడా అర్హత లేని నేను. అంత నైత్యానుసంధానం. నువ్వు నాకు ఇది ఇచ్చావు అనే కృతజ్ఞత చెప్పుకోవడం కూడా తెలియని నేను. మహోపకారకనాయిరిక్కర తన్నై. ఆయన చూస్తేనేమో మహోపకారకుడు, నాకేమో తీసుకున్న ఉపకారానికి కృతజ్ఞత చెప్పే పాటి సంస్కారం కూడా లేదు. నెక్స్ట్ పేజీ. பதவிய இன்கவி பாடி நான் அப்பனுக்கு கவி பாட்டுங்கிறவனுக்கு கவி பாட்டாலே பண்ணில்லாத నేర్మయ్యుండాంబడియాగ కవి పాడిన ఉపకారనుకు. ఆయన ఎలాంటి ఉపకారకుడు అని అంటే, ఉపకార స్మృతి కూడా లేని నా చేత మహోపకారకుడైన తనని గురించి పాడించుకున్న ఉపకారకుడు. ఆయన చేసిన ఉపకారం అది. ఆ వాక్యాలు కొంచెం ఉపకార పదం 2-3 సార్లు వస్తాయి. ఏంటంటే, ఒకటి నేను, ఒకటి ఆయన. నాకా ఉపకార స్మృతి లేదు, ఆయనక ఉపకారం చెయ్యడమే ఆయన లక్షణం. ఉపకారం చెయ్యడమే లక్షణం గల స్వామి ఉపకారం అంటే తెలియని నా చేత ఉపకార స్మృతి కలిగేలా చేశాడు. 3 సార్లు వచ్చింది ఈ పదం. అంటే అన్నీ తెలిసిన ఆయన, ఆ పదం కాక ఇంకో పదం వాడదాం. అన్నీ తెలిసిన ఆయన ఏమీ తెలియని నా చేత అన్నీ తెలిసిన తనని గురించి ప్రస్తుతించేలా చేశాడు. ఈ మాటకే ఉపకార స్మృతి అని పదాన్ని వాడారు అక్కడ నంబిళ్ళయ్య గారు. అంటే ఆయన అంత గొప్పవాడు, నేనింత చిన్నవాడిని, కానీ నా చేత ఆయన గొప్పతనాన్ని చేసుకోవడానికి నన్ను ఒక ఉపకరణంగా, ఒక సాధనంగా ఆయన స్వీకరించాడంటే ఇంతకంటే జన్మకి సార్థక్యం ఏముంటుందండి? ఇందాక మనం చెప్పినట్లు మణిని ఒక ఉపకరణంగా చేసుకున్నాడు అని. అలా సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత అదృష్టం చేసుకుంటే అది సాధ్యం అవుతుందండి. ఎదువం వన్నమిల్లై సైవదు ఏదేనం వన్ను చెయ్యలావదిల్లై. అంటే ఇక్కడ అక్కడ కూడా చేయవలసినది నాకు ఏదీ లేదు. ఏదేనం ఇంగిరిక్క నాళ్ళు సంకోచత్తాలే చెయ్యలావదన్నిల్లయ్యే యాదిలం. ఇక్కడ సంసారంలో ఉన్నప్పుడేమో జ్ఞాన సంకోచం వల్ల చేయలేకపోవడం. పోనీలే సంకోచమత్తు ముక్తనానాలు. ఈ సంకోచం పోయి ముక్తుడైన తర్వాత ప్రత్యుపకారం పండ తట్టెన్నెన్నెల్ అక్కడ చేసుకోవచ్చు కదండి మీరు ప్రత్యుపకారం. అంటే ఇంగుం మంగే ఇంగానాలు ఇక్కడైతే దేహాత్మాభిమానత్తాలే నాని అన్నది. ఇక్కడేమో అహంకారం అడ్డు వస్తూ ఉంటుంది, అందువల్ల ఇక్కడ చెయ్యట్లేదు. ఎండ్రు పొయ్యికాల్ కట్టి తిరిక్కయ్యాలే. పొయ్యికాలు కట్టి అంటే అబద్ధం కాలు కట్టి అని అంటే ఊరికే పైకి నటించాను తప్ప నిజంగా చెయ్యలేదు అనే భావం అన్నమాట ఇక్కడ ఉన్నప్పుడు. చెయ్యలావదుండో ఎన్న భ్రమిక్కమాయిరక్కం அதுவும் இன்னைக்கே சங்கோச்சங்கள் அழிந்த வளவில் తానే చెయ్యలావదన్నిల్లై ఎన్నమిడం సొల్ల వేళ్ళావిరే. ఏమండి, ఇక్కడ ఉన్నప్పుడు దేహాత్మాభిమానం కలిగి, దేహాత్మాభిమానం అంటే నేను నాది అనే భావం కలగడం వల్ల ఇక్కడ చేయలేకపోవడం. అక్కడ అలా ఉండదు కదండి. అక్కడ ఎలా ఉంటారు?
స్వేన రూపేణ అభినిష్పద్యతే ఎన్నో. అక్కడ స్వస్వరూప జ్ఞానంతో ఆవిర్భవించి ఉంటాడు కాబట్టి తానే చెయ్యలావదన్నెల్ల ఎన్నమడం సొల్ల వేండావరి. అక్కడ ఇంకా చేయవలసిందేది ఉండనే ఉండదు. నేను నీవాడిని అని అనేసిన తర్వాత ఇంకా అనవలసిన మాటలేవి అక్కడ అవసరము ఉండనే ఉండదు అని విడத்தில் స్వరూప విరోధియాగ ప్రవర్తిక్క పోగాదిరే. కాబట్టి స్వరూప విరోధమైన పని ఆత్మ సమర్పణం అంటే, అసలు ఒకరింటికి వెళ్ళామండి, అక్కడ ఒక మంచి విలువైన వస్తువు ఉందండి, ఏమండి ఇది మీదేనండి అని చెప్పాల్సిన పని మనకుందా? మనకేమన్నా అవసరం ఉందా వాళ్ళ వస్తువు వాళ్ళ ఇంట్లో ఉంటే? అలాగా మన ఆత్మ ఆయనదైనప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఆత్మ నీదయ్యా అని మనం చెప్పాల్సిన అవసరం అక్కడ అసలే ఉండదు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ దేహాత్మాభిమాన సంకోచం చేత ఏమో ఇది నాదేమో అనే భ్రమతో చెప్పడమే ఉండదు. ఎక్కడా చెప్పవలసిన అవసరం లేదు. చివరికి అంటున్నారు ఈ 10వ పాసురంలో, உருவி கைமாறு என்னுயிரென்ன ஒன்றெண்ணில் அதுவும் மற்றாங்கவன் மன்னது என்னால் தன்னை பதவிய இன்கவி பாடிய அப்பனுக்கோ எதுவும் ஒன்றுமில்லை செய்வதிங்குமங்கே. 11వ పాసురం ఫలశ్రుతి అండి. எங்கும் அங்கும் திருமாலன்று இன்மை கண்டு அங்கனே வன்குருகூர் செடகோபன் இங்கனே சொன்ன 1010 ఎంగనే సొల్లిలం ఇన్బం పయక్కుమే. ఈ ఫలశ్రుతి ఎంత హాయిగా ఉందో, ఎలా చదివినా సరేటండి తిరువాయిమొழிని. ఇందాక వాళ్ళు అన్నట్టు ఎంత మనకి విశాలమైన సర్కిల్, చదివితే చాలండి, అది ఎలా చదివినా చాలండి. మనస్సుతో కలిపి చదివారా, వివరంగా చదివారా, అర్థం తెలుసుకు చదివారా, అంతా అనవసరం. నాలిక ఉచ్చరిస్తే చాలు, అది ఆ దివ్యానందాన్ని ప్రసాదిస్తుంది అంటున్నారు. ఆనందప్రదమైనది తిరువాయిమొഴి అని ఈ ఫలశ్రుతి అన్నమాట. ఇంగుం ఈ లోకంలో, అంగుం ఆ లోకంలో, తిరుమాల్ అంటే శ్రీయపతి, అన్ని తప్ప, ఆయన తప్ప, అన్ని, అన్ని అంటే తెలుగులో అన్ని అని అర్థం, తమిళంలో అయితే ఆయన తప్ప, ఎన్మై ఉపాయం లేని దానిని కండు చూసి, ఇక్కడైనా అక్కడైనా అందరికీ అన్ని వేళల ఆయనే ఉపాయము. అంగనే కాబట్టి అదే విధమైన భావంతో వన్పురుహూర్ శటగోపన్, చాలా ఉదారమైన భావాలు కలిగిన కురుకాపురాధీశ్వరులైన నమ్మాళ్వార్లు ఇంగనే సొన్నవోరాయిరత్తు, ఈ భావముతో ఇక్కడ చెప్పిన ఈ 1000 పాసురాలలో 29 ఎంగనే సొల్లిలం, ఈ 10 పాసురాలని ఎంగనే సొల్లిలం అందులో ఉంది అర్థం అంతా. ఎలా చెప్పినా సరే, ఎలా చెప్పినా సరే అంటే మనకి హాయి, బోల్డ్ కన్సెషన్ అనమాట. అర్థం తెలిసే చెప్పాలని లేదు, అంతా అన్నీ తెలిస్తేనే మాట్లాడాలని లేదు, కంఠస్థం చేసే చెప్పాలని లేదు, తప్పులు రాకుండా చెప్పాలని లేదు. చెప్తే చాలు, అసలు చెప్పారు అనుకుంటే చాలు. ఎన్బం పయక్కం, అది మోక్షాన్ని కలుగ చేస్తుంది. ఒక్కటే మనం నమ్మాల్సిందల్లా, మనకి ప్రాప్యము భగవంతుడే, ప్రాపకము భగవంతుడే, చేరవలసినది ఆయననే, చేరే మార్గం ఆయన పాదాలే. ఆ భావంతో ఈ తిరువాయిమొழிని చదివితే మోక్షము తప్ప రెండవది ఉండదు. అంత కరుణా స్వరూపుడు స్వామి అని అంటున్నారు ఈ ఫలశ్రుతి యొక్క వ్యాఖ్యానంలో 304వ పేజీ. నిగమத்தில் இத்திருவாய்மொழி ఏదేనుం ఒరుపడి సొల్లిలం, ఏ పద్ధతిగా ఒక్కసారన్నా సరే ఆనందத்தை உண்டாக்கும் என்கிறார். దివ్యానందాన్ని మీకు ఇస్తుంది. లింగమంగన్ తిరుమాల్ அன்று இன்மை கண்டு సాధనానుష్ఠాన సమయత్తోడు ప్రాప్య వస్తువై ప్రాపిత సమయత్తోడు వాసియరా. సాధనానుష్ఠానం చేసేటప్పుడు గాని, ఆ దాని వల్ల వచ్చే ఫలాన్ని అనుభవించే సమయంలో గాని
ఆ మాటలే ప్రాప్యం ప్రాప్తి అని 2 మాటలు అన్నారు. దాన్ని ఇంకో మాటలుగా సాధనం సాధ్యం అన్నారు. ఇంకో మాటలుగా ఉపాయం ఉపేయం అన్నారు. చేసేటప్పుడు గాని చేశాక ఫలితం పొందేటప్పుడు గాని ఏ భేదము లేకుండా నమ్మకం ఒక్కటే. ఏమని? ఇహలోక పరలోకంగా இரண்டிலும் சிறியப்பதியல்லது போக்கி இவ்வாத்மாவுக்கு கன்யமாயிருப்பார் வேறில்லை என்னும் மத்தையும் అనుసంధిత్. ఈ ఆత్మకి శ్రీయప్పతి తప్ప వేరొకరు రక్షకులు లేరు. అంటే స్టేట్మెంట్. మీరు అది అర్థం తెలిసి అనుకున్నా తెలియక అనుకున్నా ఏది చేసినా ఈ భావం మనసులో నాటుకుంటే చాలు. ఆయన తప్ప మనకెవ్వరు రక్షకులు లేరు లేరు లేరు. పండైన నాళే నిన్నవరుళం పంగయత్తాల్ తిరువరుళం కొండ నింగోయిల్ సీయిత్తు ఎంగిరపడియే. ఆశ్రయించేటప్పుడైనా కైంకర్యం చేసేటప్పుడైనా లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణే మనం కైంకర్యం పండుమిడத்தில் ఇళத்திலும் அவள் முன்னாக பண்ண వేణుమిదే. ఇది ముఖ్యం. అవళ్ మున్నాగ, అమ్మని ముందు పెట్టుకునే, అంటే లక్ష్మీ విశిష్టుడైన నారాయణునే సేవించాలి. ఇది మాత్రం తప్పదు. పుట్టి నారాయణుణ్ణి మనం సేవించము. ఆశ్రయణ వేళయ్యను అవళ్ మున్నాగ వేణుమిరే. ఆశ్రయించాలి అనే భావం కలిగేటప్పుడు అమ్మ ముందు గుర్తుకు రావాలి. ఆశ్రయించేటప్పుడు అమ్మతో కూడిన స్వామినే ఆశ్రయించాలి. అంటే స్వామి అంటే శ్రీమన్ నారాయణుడు. నారాయణుడు కాదండి ఆయన మనకి, శ్రీతో కూడిన నారాయణుడు. అదే తస్మిన్న కురియహాయన్ను రావణన్ సొల్లుగయ్యాలే அந்நிருந்து நலிந்தார்களாகில் இப்போதும் நலிவர்களோ என்று அவர்கள் பக்கலிலும் குணத்தை ஆரோபித்து செல்லும் నిర్మయ్య ఉడయ్యవள் ఆయిత్. భలే మంచి వాక్యం అండి ఇది. ఎందుకండి అమ్మ 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 అని అలా తప్పించిపోతున్నారు? కరుణా సముద్రురాలు కాబట్టి. అమ్మకి రక్షించడం తప్ప రెండవది తెలియదు కాబట్టి. రావణుడు వధ అయిపోయింది రామాయణంలో. ఈ రాక్షస స్త్రీలకు ఇంకా తెలియక సీతమ్మని ఇదిగో ఇదిగో అదిగో అంటూ ఓ బాధ పెట్టేస్తున్నారు. అప్పుడు హనుమ వచ్చి, అమ్మ నాకు అనుజ్ఞ అయ్యి వీళ్ళ పని పట్టేస్తాను అన్నాడు. అప్పుడు సీతమ్మ చెప్పిన వాక్యాన్ని ఇక్కడ రిఫరెన్స్ కి ఇచ్చారండి. ఏమని? ఆజ్ఞాప్త రావణేనైత రాక్షస్యో మామతర్జయన్ హతే తస్మిన్న కుర్యురి తర్జనం వానరోత్తమ. వానరోత్తమ అని పిలుస్తుంది. ఆ పద ప్రయోగంలో ఉన్న అందం ఏంటంటే, ఒక్కసారి నువ్వేం చేసావయ్యా గుర్తుకు తెచ్చుకో. నీ స్వామి ఆజ్ఞని పరిపాలించడానికి కదా నువ్వు వచ్చావు. వచ్చినటువంటి వాడివి లంకా దహనం చేయమని చెప్పాడు ఆ స్వామి. చేసావా లేదా? నీ వానర స్వభావం అక్కడ కనపడిందా లేదా? నువ్వు నీ స్వామి ఆజ్ఞని ఎలా పాటిస్తున్నావో ఆజ్ఞప్త రావణేన ఏత. వీళ్ళందరూ వాళ్ళ స్వామి అయిన రావణాసురుడి చేత ఆజ్ఞాపింపబడ్డారు. ఇది బాగా గుర్తు పెట్టుకో. అందువల్ల మామతర్జయన్ నన్ను భయపెడుతున్నారు. అదే తస్మిన్ నకరియన్న కొరియరి. ఆ రావణాసురుడు పోయాడని తెలిసిందనుకో, వీళ్ళు నన్ను ఇంకా బాధ పెట్టరు. ఆయన ఆజ్ఞగా బాధ పెడుతున్నారు, ఆయన పోయాడంటే బాధ పెట్టరు. కాబట్టి రావణాసురుడు ఆజ్ఞాపించాడు కనుక రాక్షస స్త్రీలు నన్ను బాధించారు, రావణాసురుడు పోయాడని తెలిస్తే వీళ్ళు నన్నేం చెయ్యరు అని రాక్షస స్త్రీలలో కూడా స్వామి యొక్క ఆజ్ఞని పరిపాలించే గుణాన్ని దర్శించిందిటండి సీతమ్మ. ఇది మెయిన్ పాయింట్. మంచి వాళ్ళలో మంచి గుణం చూడడం గొప్ప కాదండి. తనని బాధ పెట్టే రాక్షస స్త్రీలకి కూడా ఏమిటి రీజనింగ్? అవును, వాళ్ళ యజమాని చెప్పాడు కాబట్టి వీళ్ళు నన్ను బాధిస్తున్నారు,
లేకపోతే వీళ్ళు నన్ను బాధించరు అని వాళ్ళల్లో కూడా గుణం చూడగలిగినటువంటి ఆ తల్లి ఉందే, ఆవిడ ఉండగానే స్వామిని ఆశ్రయించాలి అని లక్ష్మీ విశిష్టుడైన నారాయణనే సేవించాలి. ఆ సిద్ధాంతాన్ని స్థాపించడం కోసం ఒక్కసారిగా ఆ రామాయణ శ్లోకాన్ని అవసరం వచ్చినప్పుడు అల్లా అద్భుతంగా ఒక రామాయణ దాన్ని తీసుకొస్తూనే ఉంటారు. హతే తస్మిన్ నకురియుహు ఎన్ను రావణం సొల్లుగయ్యాలే అన్నిరుందు నలిందార్గడాని ఆయన చెప్పాడు కాబట్టి వాళ్ళు నన్ను బాధ పెట్టారు. వాడు పోతే ఇప్పోదుం నల్వరుగలో ఇంకిప్పుడు నన్ను బాధ పెడతారా? ఎన్నో అవరగల్ పక్కలిలంలో ఉందండి అంతా. రాక్షస స్త్రీల విషయంలో కూడా, బాధలు పెట్టే వారి విషయంలో కూడా గుణத்தை ఆరోపిత్తు చొల్லும் మంచినే దర్శించగలిగినటువంటి నేర్మయ్యై ఉడయ్యవళాయిత్తు దయా స్వభావరాలు తల్లి. అందుకే భట్టర్ వారు శ్రీగుణ రత్న కోశంలో ఆర్ద్రాపరాధస్త్వయా రక్షంత్య పవనాత్మజ లఘుతరా రామస్య గోష్ఠీకృత. ఎంత బాగుంటుందండి ఆ శ్లోకం. రామచంద్ర, నీ గోష్ఠి సీతమ్మ వారి గోష్ఠి ముందు లఘుతరా తేలికైపోయింది. ఒక త్రాసులో రాముడి గుణాలు సీత గుణాలు పెట్టి చూస్తూ ఉంటే రాముడి గుణాల త్రాసు పైకి వెళ్ళిపోయింది, సీతమ్మ త్రాసు కిందకు వచ్చేసింది. ఎందుకని? ఆర్ద్రాపరాధస్వయా రక్ష్యంత్యా పవనాత్మజాలు లగుతర. వాళ్ళు చేసేటువంటి అపరాధాలండి ఆర్ద్రాపరాధాలు. అపరాధం అంటే బాధపడినాం. ఆర్ద్రం ఏదైనా ఒక దెబ్బ తగిలి తగ్గుతుంటే దాని మీద మళ్ళీ దెబ్బ తగిలితే మళ్ళీ పుండు రేగుతుంది, దాని మీద మళ్ళీ తగిలితే పుండు రేగుతుంది. అది ఎలా బాధ పెడుతుందో అలా పెడుతున్నారు బాధలు. మళ్ళీ పెడుతున్నారు, మళ్ళీ బాధ పెడుతున్నారు ఆ రాక్షస స్త్రీలు. వాళ్ళని రక్షించమని కోరిన తల్లి సీతమ్మ. కిమేతత్ నిర్దోషక్కః జగతి, ఏంటి తప్పులు చేయని వాళ్ళు ఎవరుంటారు అని వాళ్ళ తరపున వకాలత తీసుకుని మాట్లాడినటువంటి తల్లి కదా. అందువల్ల అదే తస్మిన్ నకురియువు ఎన్ను రావణం సొల్లుగయ్యాలే அந்நிருந்து நலிந்தார்களாகில் இப்போது நல்வர்களோ என் அவர்கள் பக்கலிலும் గుణத்தை ఆరోపిస్తూ చెడు అవர்கள் పక్కలిலும். ఆ రాక్షస స్త్రీల విషయంలో కూడా మంచినే దర్శించగలిగిన దయార్ద్ర హృదయ సీతమ్మ నిర్మయుడైవள் அவளாயித்து. అంగనే ఇచ్చాది నమక్కం సదాచార్యం అరుగే ఇరిందు. మామూలుగా అయితే అండి ఆచార్యులు మన దగ్గర ఉన్నారు అనుకోండి, అలా ఉన్నప్పుడు శ్రీయప్పతి వలె ఆత్మావస్తుకు తంజమాయిరుప్పారిల్లై ఎన్న ఉపదేశిస్తాలు. అమ్మ మనకి శ్రీయప్పతియే రక్షకుడు అని ఆచార్యుడు చెప్తూ ఉంటాడు అనుకోండి, అత్తనైపోదం అప్పడియే ఎందరెక్కుమ్మదుండిరే. అవును, నిజమే, మన ఆచార్యులు చెప్పారు కాబట్టి మనకి శ్రీమన్నారాయణుడే దిక్కు అని చెప్పినంతసేపు అలాగే అనిపిస్తుంది. ఇవాళ అంగనండ్రికే కానీ ఆళ్వార్లకి మాత్రం ఆచార్యులు చెప్పింది ఆకాశేపే మనకు పనిచేయచ్చు. ఆళ్వార్లకు మాత్రం అంగనండ్రికే అలా కాదు. అన్నెనైవుక్కు అనురూపమాన పరిమాతత్తయం ఉడయ్యరా ఇరుప్పారా ఎత్తు. ఏ సమయంలోనైనా ఇదే భావము. ఏ భావము? శ్రీమన్నారాయణుడు తప్ప అన్యథా శరణం నాస్తి. ఈ ప్రపత్తి భావం నమ్మాళ్వార్లకి సర్వకాల సర్వావస్థల్లోనూ ఉంటుంది. ఆగ మనోవాక్కాయంగల్ మూన్నం ఒరుప్పడి పట్టిరుక్కుమో என்று. అలాగండి, మనోవాక్కాయలు మూడిటి చేత కూడా ఈ ఆత్మకు పెరుమాళ్లే రక్షకుడు అని అదండి అర్థం చేసుకోవాలి. అంటే అవును, శ్రీయప్పతియే ఈ ఆత్మా వస్తువుకు తంజం, శ్రీమన్నారాయణుడే ఈ ఆత్మకి రక్షకుడు ఎన్న అధ్యవసిత్తరళి చేద இப்பாசுரத்தை அபியசிப்பார்க்கும் மனோவாக்காயங்கள் மூன்னும் பாக்யாதி விஷயங்களிலும் நின்னும் మేళ వేణుమో నేరు. ఈ మూడు బాహ్య విషయాల నుంచి మళ్ళాలి అనే నియమమేం లేదు. మనస్సుకు లగ్నం అయిపోతే చాలు, వాటంతట అదే
అంటే ఇదిగో ఇప్పుడు స్వామి పాదాలు పట్టుకున్నాం, ఇప్పుడు ఈ భవబంధాలు పోతాయి అని దీని తర్వాత ఇది జరగదండి. సూర్యుడు ఉదయించాడు, చీకట్లు పారిపోయాయి, అంతే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఆచార్యుడు పాదాలు పెట్టుకున్నాం, అజ్ఞానం దానంతటదే నశించిపోతుంది అని అన్నమాట. శ్రీయప్పతి అన్ని రూపమానం ఇంగన్నిచ్చాది ఈ భావవృత్తిயிலே சொல்லெத்தாயித்து ఆయిరం పాఠం. ఇదే భావంతో నమ్మాళ్వార్లు ఏకంగా 1000 పాసురాలని కూడా ఆత్మ సమర్పణ భావముతోటి అభ్యసింప చేశారు, మనకి చెప్పారు, అలా అనుగ్రహించారు. మనోవాక్కాయங்கள் మున్నిலும் శ్రీయప్పతియే ఇవ్వాత్మా వస్తువుకు తంజం. త్రికరణ శుద్ధిగా పెరుమాళ్లే ఈ ఆత్మకి రక్షకుడు ఎన్ అధ్యవసిత్తరులిచ్చేది ఈ పాసురത്തെ అభ్యసిప్పార్కు. ఆ భావంతో మనం గనక ఈ పాసురాలని నేర్చుకుంటే, అంటే నేర్చుకునే వారికి కూడా అంత విశ్వాసము ఉండాలి. విశ్వాసం అనేదే పనిచేస్తుందండి. ఎప్పుడు మనోవాక్కాయంகள் முன்னும் பாயாதி விஷயங்களில் நின்னும் மீள வேணுமோனே சிங்கையாலும் சொல்லாலும் செய்கையினாலும் தேவபிரானையே தந்தை தாயன்னடைந்தவராய் ఇరానెన్రే. త్రికరణ శుద్ధిగా ఈ పరమాత్మే మనకి రక్షకుడు. ఆ త్రికరణ శుద్ధి ఉంటే చాలు. మనసులో అనుమానం పెట్టుకుని ఏమోనండి అని మాటతో అంటూ అలా చేస్తే ఫలితం ఉండదు. మనస్సులో నమ్మాలి, మాటతో నమ్మాలి, చేతతో నమ్మాలి. இவர்களுக்கும் எல்லாம் பெண்ணை இப்படி வேணுமோ என்று தேவைகள் எல்லாம் நம்மோడే ఇది కర్పార్కు అది వేండా ఎంగిరార్. అంటే ఈ త్రికరణ శుద్ధి ఉంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి కొరత ఉండదు. ఈ 3 నమ్మకం గనక మనకి ఉంటే త్రికరణంగా మనకి ఏ లోటు ఉండదు. ఎంగనే సొల్లిలం ఇంబం పయక్కుమే. ఎలా చెప్పినా ఫలితం ఒకటే. అంటే ఒకళ్ళు వస్తున్నారు అనుకోండి, వాళ్ళు రావడం మనకి ఇష్టం ఉండదు అనుకోండి, వాళ్ళని దూరం నుంచి చూసి అబ్బా సిద్ధమయ్యారు అనుకుంటూ ఉంటాం అనుకోండి, వాళ్ళ దగ్గరికి వచ్చారు అనుకోండి, రండి 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 మీకోసమే చూస్తాను అని పైకి అన్నాం అనుకోండి, అలా అన్నా సరే పెరుమాళ్ళ విషయంలో త్రికరణ శుద్ధి లేకపోయినా సరే అది என்னுடைய பாசுரத்தை கத்தவர்கள் என்பதே ஈஸ்வரன் இவர்களை கட்டாட்சிப்பது இல்லையாகில் அவர் தம்மை போலே మనోవాక్కాయங்களை నైతియుండా అనుభవిక పెరిలజగిదు. అది త్రికరణ శుద్ధి ఉంటేనే మంచిది. అది ఉంటే కలిగే ఫలితం పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం సర్వదా. పాపం అనేటప్పుడు ఎలా అన్నాడు అని చూడండి, స్వామి అన్నాడు అంతే చాలే అని సరిపెట్టుకుంటాడు. ఆ భావం ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, నన్ను ధ్యానించాడు కదా చాలు. అది ఎలా ధ్యానించాడు అన్నది వేరు విషయం. ஏஷையேவானந்தயாதீயங்கரபடியே நிரந்தர భగవత్ అనుభవத்தால் பிறக்கும் ఆనందమానదుండాం. భగవానుడే ఆనంద ప్రదాత. ఏషయేవ ఆనందయాతి. ఆనందాన్ని అనుభవింప చేస్తాడు. ఆయన ఆనంద ప్రదాత కాబట్టి నిరంతరం భగవద్ అనుభవం వల్ల కలిగే ఆనందము మన స్వంతం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇలాగ మనం 7వ 10లో 9వ తిరువాయిమొழிని పూర్తి చేసుకున్నాము. ఇంకా మునిత్రయం ఇచ్చేటువంటి వారు చెప్పేటువంటివి ఆ ఆనందాన్ని, ఆ విషయ ప్రకటనని చదువుకుందాం. ద్రవిడోపనిషత్ సంగతి వాదికేసరి అడిగే మనవాళ్ళ జయ 305వ పేజీలో ఉందండి. పృష్ఠ ఫలం స్వవనతేరిహ దుస్సకాయ స్వేన ప్రబంధ రచనాం ఫలమాహ శౌరి అన్యేషు సత్స్వపి తదా స్వమపేక్షమాణం అప్రత్యుపక్రియం అముం నవమే జగౌ సహా. ఇహ ఈ లోకంలో దుస్సకాయాః స్వవసతే సహించడానికి అశక్యమైన
వాసము అంటే ఈ లోకంలో ఉండలేక, ఫలం ఏబా నన్ను ఎందుకు ఉంచావు, ఇంకా ఇక్కడ ఎందుకు ఉంచావు, నన్ను ఇంకా ఇక్కడ ఎందుకు ఉంచావు అని నమ్మాళ్ళ వారి చేత ప్రశ్నింపబడ్డాడు శౌరి. శౌరి అంటే శ్రీమన్నారాయణుడు. స్వేన ప్రబంధ రచన ఫలం ఆహా. అక్కడ చెప్పారు స్వామి నమ్మాళ్ళ వారే, మీరు ప్రబంధ రచన చేయాలి, తిరువాయుమొழிని లోకానికి అనుగ్రహించాలి అని చెప్పాడు. తదా అన్యేషు సత్సపి స్వం అపేక్షమాణం. చెప్పుకున్నాం కదండి, వ్యాస వాల్మీకాదులందరూ ఉండగా నన్నెందుకయ్యా ఎన్నుకున్నావు అని అముం అప్రత్యుపక్రియం. నువ్వు నన్ను ఎన్నుకున్నందుకు నీకు నేను ఏం చేసి రుణం తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు అని సహా నమ్మాళ్వార్లు నవమే 7వ 10 9వ తిరువాయుమొழிలో జగో ప్రసాదించిరి. చక్కగా చెప్పారు. ఇదంతా ఏమిటి, ఎలా ప్రత్యుపకారం చూపించాలో తెలియట్లేదు. ఏం చేసినా నీ రుణం నేను తీర్చుకోలేను అని చెప్పడం అన్నమాట. ఇంకా ద్రవిడ తాత్పర్య రత్నావళిలో వేదాంత దేశకులు ఎలా చెప్పారో చూడండి. స్వామిత్వాశ్చర్య భావాత్ అపి చ కరుణయా దత్తవాగ్దృంభణత్వాత్ ఉజ్జీవాపాదకత్వాత్ అఘటిత ఘటనా శక్తి వైకుంఠయోగాత్ శుద్ధ శాంతత్వ చక్రాయుధ జలదిసుతా వల్లభత్వాత్ పితృత్వాత్ స్వే స్తోత్రే విష్ణు అప్రత్యుపకృతి విషయే స్వాన్ యునత్తీత్యగాత్. ఎంత రాశారు. ద్రడిమ, దృఢత్వం, పద సంయోగంలో ఉండే బంధము వేదాంత దేశకుల్ని అక్కడ నిలబెడుతుంది. అంతటి పాండిత్యం అన్నమాట. ఒకటి స్వామిత్వ ఆశ్చర్య భావాత్. ఏమిటి ఆయన యొక్క స్వామిత్వము? మొట్టమొదటి పాసరాన్ని చెప్పుకోవాలి. ఎన్నైకుం ఎన్నై ఉయ్యకొండు పోగియ அன்றை கன்றென்னை தன்னாக்கி என்னால் தன்னை இந்தமிழ் பாடிய ஈசனை ஆதியாய் நின்னையன் சோதியை ఎన్ సొల్లి నిర్పనో. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నీ స్వామిత్వానికి? ఒకటి కరుణయా, కృపచేత. 2 అది పాసురం. ఎన్ సొల్లి నిర్పన్ ఎన్నిన్ ఉయర్యిன்றொன்றாய் என் சொல்லால் யான் சொன்ன இங்கவியம்பித்து தன் சொல்லால் தன்னை கீர்த்தித்த மாயன் என் முன் சொல்லும் ஒருவாம் முதல்வனே. దత్తవాగ్జృంభణత్వాత్. 3 ఆ முதல்வன் இவனென்னு தன் தேத்தி என்னா முதல்வன் வந்து புகுந்து நல்லென் கவி தூ முதல் பத்தற்கு தான் தன்னை சொன்ன என் வாயு முதல் அப்பனை ఎన్ను మరప్పనో. ఉజ్జీవాపాదకత్వాత్. 4వ పాసరం. அப்பனை என்னு மரப்பன் என்றாகியே தப்புதலின்றி தன்னை கவிதான் சொல்லி ஒப்பிலா தீவினை ஏனை உய்ய கொண்டு செப்பமே செய்து తిరిగింద్ర సీర్కండే. తర్వాత అఘటిత ఘటనా శక్తి వైకుంఠ యోగాత్. 5వ పాసరం. சீர்கண்டு கொண்டு திரிந்து நல்லி ஏற்படையான் சொல்லும் நேர்மையிலாமையில் ஏர்விழா என்னை தன்னாக்கி என்னால் தன்னை పరయిన్ కవి పాడుం పరమరే. తర్వాత అఘటిత ఘటన వైకుంఠ యోగాత్. తర్వాత 6వ పాసరం. శుద్ధ స్వాంతత్వ చక్రాయుధ జలదిసుతా వల్లభత్వాత్. వరుసగా అన్ని పాసరాలకి ఒక్క సమాసాన్ని వేసేశారు. ఏది? 6, 7, 8, 9 అంతవరకు. ఇన్ కవి పాడుం పరమ కవిగళ
தன் கவிதாம் தன்னை பாடுவியாது இன்று நன்கு வந்து என்னுடனாக்கி என்னால் தன்னை வன்கவி பாடும் என் வைகுந்தநாதனே. 7 வைகுந்தநாதன் என் வல்வெனம்மாயந்தரா செய்குந்தன் தன்னை என்னாக்கி என்னால் தன்னை வைகுந்தனாக புகழ் வண்ணின் கவி செய்குந்தன் தன்னை என்னால் சந்தித்தோ. 8 ஆர்வன் ஆடியங்கை எம்பிரான் புகழ் பார்வின் நீர் முற்றும் கலந்து பருகிலும் ஏர்விழா என்னை தன்னாக்கி என்னால் தன்னை சீர்பெற என் கவி சொன்ன திறத்துக்கே. ఆ తర్వాత తిరత్తుకే తుప్పరవాం తిరుమాలిన్ సోరి తిరుమాల పదం చేత వల్లభత్వాత్ అనే పదం సమన్వయం కుదురుతుంది అన్నమాట. ఇరప్పెదిర్కాలం పరిగిలు మారువను மரப்பிலா என்னை தன்னாக்கி என்னால் தன்னை உரப்பலையின் கவி சொன்ன ఉదవికే. పితృత్వాత్ చివరిది తండ్రిగా ఏం చేశాడండి? உதவி கை மாறி என் உயரன்ன ஒன்றெண்ணில் அதுவும் மற்றவன் தன்னது என்னால் தன்னை పదవిயின் కవి పాడియ అప్పనుక్కు. అప్పనుక్కు అనే పదంతో పితృత్వం అనే పదాన్ని తీసుకున్నారు. ఎదుగు మన్ను మిల్లై శైవదింగుమంగే. ఇంకా ఎలా చదివినా మనకి స్వామి సన్నిధి కలుగుతుంది అనేటువంటి ఫలశ్రుతి పాసరం. எங்கும் மங்கும் திருமாலன்னியின் மை கண்டு அங்கனே வன்குருகூர் செடகோபன் இங்கனே சொன்னவோர் 1010 ఎంగనే సొల్లిలం ఇన్బన్ పయక్కుమే. ఎలా చెప్పినా సరే మీకు చక్కటి దివ్యమైనటువంటి ఆనందము కలుగుతుంది అని వేదాంత దేశికుల యొక్క ఆ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని సమన్వయించుకుంటూ మరి ఇంకా వేదాంతాచార్య దివ్య తిరువడిగళే శరణం అన్న తర్వాత తిరువాయిమడి నూతందాదిలో మనవాళ్ళ మహామునులు ఎంతలాగా ఆ పదాలన్నీ చిన్న 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 2 అక్షరాల పదాలు అన్ని సంధులతోటే సాగుతుంది ఆ పాసురం అంతా కూడా. చూడండి 306వ పేజీలో ఎందనై நீ எங்கு வைத்தது ஏதுக்கு எனமாலும் எந்தனுக்கும் என் தமர்க்கும் இன்பமதானன்று கவி பாட என கைமாறிலாமை పగర్మారన్ పాడన్ అణైవార్కుండామింబం. అబ్బా ఏం పదాలండి! ఎందనై నన్ను, నీ నువ్వు, ఇంగు వైతదు ఎందుకు ఈ లోకంలో ఉంచావు తండ్రి? నాకు అదంటే ఇష్టం లేదని తెలిసి నన్ను తీసుకెళ్ళి అందులో పడేసి మీరు అక్కడే ఉండండి, మీరు అక్కడే ఉండండి. ఎందుకు తండ్రి నన్ను ఇలా పరీక్ష చేస్తున్నావు? ఏ దుక్కు, ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి నన్ను ఇంకా ఈ సంసారంలో ఉంచావు ఏనా అని ప్రశ్న వేశారు నమ్మాళ్వారు. వేసేటప్పటికి మాలం సర్వేశ్వరుడు ఎంత నాకు ఆళ్వారే వినండి, నాకు ఎంతమర్కుం నా భక్తులకు ఇంబమదా సుఖంగా హాయిగా నండ్రు కవి పాడ తీయగా కవిత్వం చెప్తారని ఉంచాను మిమ్మల్ని లోకల్లో. డైరెక్ట్ గా చెప్పాడు ఇక్కడ స్వామి. ఎందుకు ఉంచానంటావా? నీ తిరువాయిమడి వింటుంటే నాకు ఒళ్ళు తెలియట్లేదు, అంత ఆనందం కలుగుతోంది, నా భక్తులకి అంతకంటే ఆనందం కలుగుతోంది అన్నమాట. అంత ఆనందాన్ని కలిగించే తిరువాయిమడి నువ్వు చెప్తావనే ఈ లోకంలో నిన్నుంచాను. అది చెప్పిన తర్వాత నేను తీసుకెళ్తా కదా నీకు. ఎనా కైమారి ఇలామై, తెలియనంత వరకు ఎందుకు ఉంచావు అని దెబ్బలాడారు. ఈ తిరువాయిమడి చెప్పించడానికే ఉంచాను అని చెప్పిన తర్వాత ఆనందంతో కృతజ్ఞతతో మనసు నిండిపోయింది. ఆహా, వ్యాసుడు, పరాశరుడు, లేకపోతే వాల్మీకి, లేకపోతే కాళిదాసు, అంత మహానుభావులైన కవులుండగా ఇంత అద్భుత అవకాశం నువ్వు నాకు ఇచ్చావా? కైమారు ఇలామై, దీనికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను
ప్రత్యుపకారం చేయగలను పగర్ అని చెప్పుచున్న మారన్ పాడు నమ్మాళ్వార్ల విషయంలో అణైవార్కు ఎంబం గుండా. ఆ నమ్మాళ్వార్లను తలుచుకుంటే చాలు మీకు చెప్పలేనంత దివ్యానందము కలుగుతుంది. ఈ ఫలశ్రుతులన్నిటిలోనూ కూడా ఒక వేదాంత దేశికులు ఏమిటి, ఒక మనవాళ్ళ మహామునులేమిటి, ఒక అజగీయ మనవాళ్ళ జీయరు వారేమిటి, ఎంత సత్యాన్ని చెప్తున్నారంటే మీరు తిరువాయుమొలి చదవండి, మీ జీవితాలు ఆనందమయాలు అయిపోతాయి. ముగ్గురు నొక్కి వక్కాణిస్తున్నారండి మునిత్రయం అంతా కూడా. నిజంగా తిరువాయుమొழிని చేపట్టిన తరువాత పాతాళంలోంచి స్వర్గం దాకా ఎదిగిన మనుషులు మన సమాజంలో బోల్డ్ మంది ఉన్నారు. అది వాళ్లే చెప్పుకున్నప్పుడు మీరు విని కూడా ఉంటారు. అంత ఉపకారం చేస్తారు. నమ్మాళ్వార్ల యొక్క తిరువాయుమొഴి చేస్తుంది అంత ఉపకారం. అవి అంత వేద సమానమైనటువంటి అక్షరాలు. అందువల్ల అయ్యో నాకు అర్థం తెలిసింది, అర్థం తెలియలే అసలు ఆలోచించకండి, చదువుతూ ఉండండి అంతే. ఆ పాసురాల్ని ఇదిగో ఇవాళ ఈ ఒక్క శ్లోకం 100 సార్లు చదువుకుంటాను. ఇందాక మణి చెప్పినట్లు అలా ఒక్కొక్కటి 100 సార్లు చదవడం ఎంత అదృష్టవంతులకో గానీ ఆలోచన రాదు, అవకాశం ఉండదు. ఒక్కసారి చదివితేనే వాహా చదివేశాం అని అనుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు. అలాంటిది అన్నిసార్లు అంత అద్భుత పారాయణం చేయడము అనేటువంటిది, దీనికి నేను ఏం చేస్తే రుణం తీరుతుంది తండ్రి అని అంటున్నారు. ఎలా చదివినా సరే అణైవార్కు ఇంబం సుఖము కలుగుతుంది. ఎలాంటి సుఖం కలుగుతుంది? అత్యంత ఆర్తుడనైన నన్ను ఈ లోకంలో ఎందుకు ఉంచావు, డిమాండ్ చేయడం అన్నమాట. నాకు నువ్వంటే ఇష్టం, నేను ఇక్కడ ఉండలేను, నీ దగ్గరికి తీసుకెళ్ళు. ఇంతలా నేను అడుగుతుంటే ఇంకా కొద్ది రోజులు అడవార్లు, కొద్ది రోజులు ఏంటి ఇలా ఇందులో పడేసి నన్ను ఏడిపిస్తావు అంటే అని సర్వేశ్వరుని అడిగితే, నాయన నమ్మాళ్వారే నీవు చెప్పేటువంటి తిరువాయుమొഴి నాకు ఇష్టం, నా భక్తులకు అంతకంటే ఇష్టం. వాళ్ళు అలా చదువుకుంటూ ఉంటే ఎంత దివ్యానందాన్ని పొందుతున్నారో నేను ప్రత్యక్షంగా చూస్తున్నానయ్యా. అలాంటి తిరువాయుమొழிని నువ్వు అనుగ్రహిస్తున్నావు, దానికోసం నిన్ను ఈ లోకంలో ఉంచా, అంతేగాని కోపం కాదు. అందుకే చెప్పారు, నన్ను ఉపకరణంగా చేసుకొని నువ్వే చెప్పి నాకా పేరు ప్రతిష్టలు వచ్చేలా చేసావా తండ్రి అని అన్నారే మీరు. అలాగా అద్భుతమైనటువంటి తిరువాయుమొழிని ప్రసాదించడం కోసమే మిమ్మల్ని ఈ లోకంలో నేను ఉంచాను అని ఇక్కడ దీనికి అది తెలిసేటప్పటికీ ఆయన కన్నీరు మున్నీరు అయిపోయారు. ఎందుకుంచావు అని నిన్ను నిలదీస్తున్నానే కానీ నా చేత ఇంత అత్యద్భుతమైన దివ్య ప్రబంధాన్ని నువ్వే చెప్పేసి నాకు పేరు వచ్చేలా చేయడానికి అనే భావంతో ఉంచావని నేను గ్రహించలేకపోయానే తండ్రి. ఎంత ఉపకారశీలివయ్యా నువ్వు. దీనికి నేను ఏమి చేస్తే ప్రత్యుపకారాన్ని చేయగలుగుతానయ్యా. విషయం తెలియనప్పుడు ఉండే భావం వేరు, తెలిసాక రుణగ్రస్తులం అయిపోతాం అన్నమాట. అంటే ఏం చేసినా కూడా ఈ రుణాన్ని మేము తీర్చుకొనలేము అని నమ్మాళ్వార్లు తమ కృతజ్ఞతని తెలియచేశారే. ఆ నమ్మాళ్వార్లని ఆశ్రయించిన వారికి మహా ఆనందం కలుగుతుంది. పెరుమాళ్ళు, నమ్మాళ్వార్లు, మనం 3 మెట్లుగా చూసుకోండి. ఎందుకు ఉంచావని నమ్మాళ్వారి మధ్యలో ఉన్నారు, ఎందుకు ఉంచావని నిలదీసి అడిగారు. అయ్యా మీ చేత తిరువాయుమొഴి చెప్పించుకొని నేను ఆనందిస్తా, భక్తులు ఆనందిస్తారు అని స్వామి సమాధానం చెప్పాడు. అది చెప్పేటప్పటికి ఈయన పొంగిపోయారు. అబ్బా నాకింత అవకాశం కలిగించావా అని ఆనందపడ్డారు. అలా ఆనందపడ్డ నమ్మాళ్వారిని మనం సేవించాలి. ఈ చివరి మెట్టు, మొదటి మెట్టు అది. మనం ఈ నమ్మాళ్వార్ల ద్వారా ఆ పెరుమాళ్లను ఆశ్రయిస్తే అత్యద్భుతమైనటువంటి మోక్షానందము మనకి
కరతలామలకం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ మనకి ఈ ఫలశ్రుతిలో చాలా అద్భుతంగా అందచేశారు అన్నమాట. ఎందన్నై నీ ఎంగు వైத்தரே துக்கெனமானும் எந்தனக்கும் எந்தமர்க்கும் இன்பமிதாம் நன்று கவிபாட எனக்கை மாறிலாமை பகர்மாறன் పాడు అణైవార్కుండాం ఇంబం. ఏదైనా సరేనండి, ఒక దివ్యమైనటువంటి ఆనంద ప్రదాత తిరువాయిమొഴി. ఆ విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రతిరోజు ఇది మళ్ళీ ఏంటంటే రోజు చెప్తారు పాఠంలాగా అనుకోకండి. ఎందువల్ల అంటే ఈ తిరువాయిమొழிని సేవించుకోవడం అనేది ఎన్ని జన్మల భాగ్యమో ఇది మాత్రం మనం ఎప్పుడూ గుర్తుకు పెట్టుకోవాలి. ఎందువల్లంటే ఎన్ని వేల మందిని చూస్తున్నామండి, ఎంతమందికి అవకాశం వస్తోంది తెలుసు ఇది ఇంత గొప్పదని, కానీ చదివే అవకాశం వస్తోందా, వినే అవకాశం వస్తోందా? మనం ఎంత అదృష్టవంతులం అంటే మనము చదువుతున్నాం, ఇతరులు చదువుతుంటే మనము కూడా వింటున్నాం. అంతటితో ఆపట్లేదు మన్ని, మళ్ళీ మీకు ప్రత్యేకం అభ్యాసాలను పెట్టి చక్కగా వాటిని చదివించి మళ్ళీ మళ్ళీ అభ్యసింప చేస్తున్నారు. ఈ భాగ్యం ఎవరికి దక్కుతుందండి? కాబట్టి అనడం ఒక భాగ్యం, వినడం ఒక భాగ్యం, అభ్యసించడం ఒక భాగ్యం, అభ్యసించే వాళ్ళని దర్శించడం ఒక భాగ్యం. అలాంటి భాగవతోత్తములని మనం దర్శించినా కూడా మన జీవితం ధన్యమవుతుంది అని చెప్పడమే ఇందులో ఉన్నటువంటి పరమార్థము అన్నమాట. కాబట్టి తిరువాయిమొழிని నిత్యము కూడా అభ్యాసము చేద్దాం. అస్సలు నాకు ఒక్క క్షణం టైం ఉండదండి, ఒక్క క్షణం నేను చదవలేనండి, ఒక్క క్షణం నేను కూర్చోలేనండి అనే వాళ్ళు కూడా ఏదో ఒక్క పాసురాన్ని ఒక్కసారి చదువుకోండి. పెరుమాళ దగ్గర దండం పెట్టుకుంటారు కదా, ఆయురారోగ్యాలు ఉండాలి, ఐశ్వర్యాలు ఉండాలి, పిల్లలు బాగుండాలి, అది బాగుండాలి, ఇది బాగుండాలని కోరికలతో తిరువారాధన చేసుకుంటూ ఉంటాం కదా. ఆ సమయంలో ఈ తిరువాయిమొഴి పుస్తకాన్ని పెరుమాళ దగ్గర పెట్టి ఆరాధించాలండి రోజు. ఇది ఎక్కడో అక్కడ షల్పుల్లో పెట్టుకోవడం కాదు, పెరుమాళ్ళలాగే ఆరాధించాలి. మా ఆచార్యులు గోపాలాచార్య స్వామి వారు చెప్తూ ఉండేవారు. ఒక ఆయన నా దగ్గర తిరువాయిమొഴి గ్రంథాలు ఉన్నాయండి, ఇచ్చేస్తాను మీకు, తీసుకెళ్ళండి అన్నారటండి గోపాలాచార్య స్వామి వారు. అప్పుడు ఆయనకి చెప్పారట ఆయన, మీరు అలా ఎవరికి ఇచ్చేద్దు, పెరుమాళ్ళని ఎలా ఆరాధిస్తారో భగవద్ విషయ కోశాలను కూడా అలాగే ఆరాధించు. మీకు తెలియకుండానే అది మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. అది అందువల్ల ఈ పుస్తకాలను మనం పెరుమాళ్ళ దగ్గరే పెట్టుకొని రోజు పెరుమాళ్ళతో పాటు కోశం మీద కూడా ఒక పుష్పాన్ని ఉంచి నమ్మాళ్ళవార్లని కోశాన్ని కూడా మనం పూజ చెయ్యాలండి. ఇది ఒక సంప్రదాయమైనటువంటి అద్భుతమైనటువంటి పద్ధతి. కోశారాధన అక్షర రూపాత్మకమైన పెరుమాళ్ళ ఆరాధన అంటారు. విగ్రహ రూపంగా మామూలు పెరుమాళ్ళ ఆరాధన, అక్షరాత్మకమైనటువంటి ఆరాధన కోశాల యొక్క ఆరాధన. కాబట్టి ఈ కోశాలని మనం పెరుమాళ్ళ దగ్గర పెట్టుకొని చక్కగా పూజ చేసి ఆ ఆరాధన టైములోనే ఒకే ఒక్క పాసురం రోజుకి 100 చదవడానికి అయితే టైం ఉండదు. ఒక్క పాసురం 2-3 సెకన్లు పడుతుంది అంతే, అంతకంటే పట్టదు. కాబట్టి ఈ తిరువాయిమొழிని యథాశక్తి, అవి బీజాక్షరాలండి, సర్వార్థదమండి. అలాంటి చదివితే చూడండి మీకే దాని సత్ఫలితం ఎంతగా ఉంటుందో, ఎంత దివ్యానందం కలుగుతుందో. ఆ పని చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఇలాగ మనం 9వ తిరువాయిమొழிని ఇవాళ పూర్తి చేసుకున్నాం. ఎల్లుండి నుంచి మనం తర్వాత తిరువాయిమొழிలోకి 10వ తిరువాయిమొழிలోకి ప్రవేశిస్తున్నాము. ఈ 10వ తిరువాయిమొഴి అనేటువంటిది తిరువారన్మొழి అనేటువంటి దివ్య దేశ వైభవాన్ని చెప్పేటువంటి తిరువాయిమొഴి. ఆ విశేషాలు
ఎల్లుండి చెప్పుకుందాం. దేవేశం కోలనాదం అతయిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సహ కురుకేశేందు సింధుం యతీంద్రం మాలాదుర్ద్యామునార్యో మమృది నిదదేరాం పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్ சேனை முதலி செடகோபன் நாதமுனி சீருய்யப்பண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க் அம்பாப்திராசர் கோவிந்தர் பூஜை சர்பட்டர் வேதாந்தமணி இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடியொன்றே தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகரஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கரிய சாலினே ஸ்ரீசைலேச தயா பாத்திரம் தீபக்தியாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் மனம் வாழி திருவாய் மழிப்பிள்ளை மாதக வாழ்வாழும் மனவாழ மாமனுவன் வாழியவன் மாற திருவாய்மொழிப்பிள்ளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சின்னகிரி தேசிக பாத சேவா பிராப்தா கில திரௌட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமன்வயஜம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே கௌசிகான்வய சஞ்சாத்தம் வெங்கடார்ய தனோபவம் வேதாந்தாச்சாரிய சத்சிஷ்யம் உடையவர்లు మాం భజే శ్రీమద్ వెంకట రంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంసనయే దేవి విత్తయే ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోపాలు.